జబర్దస్త్ 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 గా మారేది. గోల్డెన్ పంచెస్. ఎవరైనా సహాయం చేస్తే పొగుడుతారు, కానీ మన భాస్కర్ ని తిడుతున్నారు. ఇంతకీ భాస్కర్ చేసే సహాయం ఏంటి, దాని వల్ల వచ్చే ఆయనకి గాయం ఏంటి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో. హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. కాఫీ షాప్ కి వైన్ షాప్ కి తేడా ఏంటి? ప్రేమలు కాఫీ షాప్ లో చిగురిస్తాయి, వైన్ షాప్ లో ఎండ్ అవుతాయి. వైన్ షాప్ లో ఎండ్ అవుతాయి. ఒరే ఫ్రెండ్, నిన్న హాస్పిటల్ కి వెళ్ళావు కదా, ఏమైంది? ఏమి లేదురా, డాక్టర్ గారు ఎక్స్రే చూసి ఎక్స్రేలో 2 బోన్స్ ఇరిగాయి అన్నారు. ఒరే బోన్స్ ఇరిగితే బాధపడాలి కానీ నువ్వేంటి ఆనందపడుతున్నావు? పిచ్చోడా, ఆయన ఇరిగాయి అన్నది ఎక్స్రేలో. ఏంట్రా లెక్క పెడుతున్నావు? అంటే బాబు గారు బెస్ట్ పంచికి 1000 రూపాయలు ఇస్తా అన్నారు. ఈ పంచిన తర్వాత నువ్వే ఆయనకు 2000 ఇవ్వాల్సి వస్తుందేమో. ఒరే రోజు నాకు నిద్ర పట్టట్లేదురా. ఎందుకురా? కరెంటు వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఈసారి కరెంట్ వచ్చినప్పుడు తలుపేసి వెళ్లకుండా ఉంటుంది. రామప్రసాద్ గడుపునేడు 5 నాకు తెలిసి స్కిట్ అయిపోయే లోపు నీ పేమెంట్ మొత్తం ఇచ్చేలాగున్నావు నువ్వు. అరే నా కాలేజీ టైం అవుతుందిరా. ఓకే ఓకే, నేను కూడా ఒక పర్సన్ ని కలవాలి. బాయ్ 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 బాయ్. నా గర్ల్ ఫ్రెండ్ వస్తా అంది, ఇంకా రాలేదేంటి? నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే. అసలు నేనంటే ఇష్టమేనా? నా పైన ప్రేమ ఉందా గోపి నీకు? నువ్వంటే నాకు చాలా ఇష్టం రాదా, నీ కోసం నా గుండెల్లో గుడి కట్టాను. నేను నమ్మను గోపి. ఎందుకు? నీ గుండెనే గంటంతుంది. సర్లే, నేను మీ నాన్నగారితో వచ్చి మాట్లాడతాను. మా ఇంట్లో మా పెద్దోళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరు భాస్కర్. ఎందుకు? ఎందుకంటే నీకు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నారు భాస్కర్. నిజంగా నాకు గవర్నమెంట్ జాబ్ ఉంటే మా నాన్న ఒప్పుకుంటాడా నిన్ను చేసుకోవడానికి? అరే ఫ్రెండు ఫ్రెండు చెప్పరా గుండు. నేను నీ మరదల్ని ప్రేమిస్తున్నాను రా. నీకంటే మంచివాడు దానికి ఎక్కడ దొరుకుతాడా? చేసుకో. ఓకే. కాదు, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను. వాళ్ళ అమ్మతో మాట్లాడాలి మేడం. నేను మాట్లాడి నీకు దగ్గరుండి పెళ్లి చేస్తా. కదా వెళ్దాం. ఫైమా నువ్వు ఇంటికి వెళ్ళు. సరే బావ వస్తాను. ఓకే ఓకే. అనసూయమ్మ గారు. ఎవరు బాబు? ఇది అమ్మ దానమ్మ దానమ్మ. మా వాడు మీ అమ్మాయిని ప్రేమించాడండి. మా అమ్మాయిని ప్రేమించాడా? ఆ. అమ్మా రాదా, అబ్బాయిని ప్రేమించావా? నేను గోపి ఇష్టపడ్డామమ్మా. పిల్లలు మీరు ప్రేమించుకున్నాక పెద్దవాళ్ళు మేము కాదంటామా? పెళ్లి ఏర్పాట్లు చేస్తాను, రేపు మండపానికి వచ్చేయండి. సరే, నా ఫ్రెండ్ని తీసుకుని నేనే దగ్గరుండి వస్తాను. అలాగే బాబు. ఇక్కడున్నాడు ఈ గోపి. గోపి ఏమైందిరా? కొద్దిగా లేట్ అయింది, అంటే దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది. ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకో. ఓకే ఓకే. ఓం మాంగళ్యం తంతునామి. ఆపండి! మీరు వచ్చేటప్పుడు ఎవరైనా డాష్ ఇచ్చారా? అంటే ఆయనే దారికి అడ్డంగా వచ్చాడండి. మీరు మీ కారుతో గుద్దడం వల్ల ఒక వ్యక్తి చచ్చిపోయాడు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. 2 నిమిషాల్లో నా పెళ్ళండి. చట్టం ఎవరికి చుట్టం కాదు. దా జైలుకి వెళ్దాం. బాబు బాబు నా కూతురు పెళ్లి బాబు. అతను విలువతుంది. పీటల మీద పెళ్లి ఆగిపోతే రేపు దాన్ని ఎవరు చేసుకుంటారు బాబు? నా ఫ్రెండ్ కోసమైనా మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అదేం త్యాగరా. నా ఫ్రెండ్ పరువు పోకూడదు, వాడి కోసం మీ మెల్లో నేను తాళి కడతాను. ఓం మాంగళ్యం తంతునామే. పిల్ల పాపలతో చల్లగా ఉండండి బాబు. అమ్మా జాగ్రత్త. ఎల్లో త్యాగం చేశారు మీ ఫ్రెండ్ వైఫ్. అది నాకు నా ఫ్రెండ్ అంటే గౌరవం ఇష్టం. కేవలం వారి కోసం మాత్రమే నేను పెళ్లి చేసుకున్నా. నువ్వు వెళ్ళి మంచం మీద పడుకో, నేను కింద పడుకుంటా. రాస్కెల్. మీ స్నేహితుడు అదృష్టవంతుడయ్యా, బోనస్ తో ఇవ్వబోతున్నాం.
పదా పాపను స్కూల్ తీసుకెళ్దాం. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే. రాధా రాధా ఎవరు ఎలా ఉన్నావు గోపి? నిన్నే తలుచుకుంటూ 10 ఏళ్ళు జైల్లో ఉన్నాను రాధా. ఆ 10 ఏళ్ళు కూడా నాకు 10 నిమిషాల గడిచిపోయాయి రాధా. పద రాధా, మనం పెళ్లి చేసుకుందాం. నేను రాలేను గోపి. ఏ రాధా ఏ? ఈ పువ్వు పూజకి పనికి రాదు గోపి, పనికి రాదు. కావాలంటే నేను నీళ్లు పోస్తాను, దాన్ని మళ్ళీ చిగురింపు చేస్తారు. రాధా, నన్ను చేసుకోవడానికి నీకే ఇబ్బంది? చెప్పు రాధా, చెప్పు. నా నోటితో నేను చెప్పలేను గోపి. మరి ఎలా చెప్తావు రాధా? అమ్మ సీత, సీత. వచ్చిందిరా నీకు 1+1 ఆఫర్. అమ్మా అమ్మా నువ్వు నన్ను మోసం చేసావు. నువ్వు మంచిదానివి కాదు. స్నేహితుడా, ఫ్రెండ్ ఏమైందిరా? అది చూడరా, నేను జైల్లో ఉన్నానని ఎవరితో పిల్లల్ని కనింది, పెళ్లి చేసుకుంది. నాన్న అసలు అంకుల్ ఎవరు నాన్న? నాన్న ఈయన నీకేమవుతాడు? మా నాన్న. ఆవిడేమవుద్ది? మా అమ్మ. అంటే ఒక బలహీన క్షణంలో అసలు ఏం జరిగిందంటే, వద్దురా, అరే నువ్వు గోపి అనకు. గోపి అని నాకు ఇంత పెద్ద టోపీ పెట్టావు. ఫ్రెండ్ అని నాకు ఇంత పెద్ద పుండు పెట్టావు. మీరు వద్దు నాకు. కనీసం పిల్ల ముఖం చూసి ఆ? నా లవర్ని ఆ భాస్కర్ గడి చేసుకున్నాడు. కనీసం ఇప్పుడు నా మరదలన్న ఖాళీగా ఉంటుంది కదా, నా మరదలన్న పెళ్లి చేసుకుంటా. ఎంతైనా రక్త సంబంధమే. సైమా, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. ఎప్పుడొచ్చావు బావా? ఇప్పుడే వచ్చాను. ఆ భాస్కర్ గారు చేసిన మోసం తెలిసిందా నీకు? నాకంటే ముందు నీకే పెద్ద మోసం చేశారు, తెలిసిందా బావా? నిన్ను పెళ్లి చేసుకుంటాను ఫైమా. ఈ కట్టెలు ఇంకా మంటని ఇవ్వలేవు గోపి. ఎందుకు? ఎందుకంటే వర్షం వచ్చి ఆర్పేసింది కాబట్టి. వాటిని ఎండబెట్టి మళ్ళీ వెలిగిస్తా. కావాలంటే ఆ భాస్కర్ జ్ఞాపకాలు చెరిపేసి నీకు కొత్త జ్ఞాపకాలు నేను ఇస్తాను ఫైమా. ఒక్క నిమిషం. రాము, ఎవడేడు? పిలిచావా అమ్మా? అమ్మా, నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా ఫైమా? పెళ్ళి ఒకటే చేసుకోలేదు బావా. అరే లక్కీరా నువ్వు. అసలు ఎలా జరిగింది ఫైమా ఇది? రాము, నువ్వు ఇక్కడ కళ్ళు మూసుకున్నానా? చెవులు కూడా మూసుకోవు నువ్వు. ఆ రాత్రి ఏం జరిగిందంటే సైమా, చెప్పు. నేను రాధమెల్లో కావాలని తాళి కట్టలేదు, అదొక యాక్సిడెంట్. మాట్లాడొద్దు భాస్కర్. నాకు నువ్వంటే ఇష్టం, నా స్నేహితుడి కోసమే చేశాను. స్నేహితుడి కోసం కాదు, నన్ను మోసం చేసి నన్ను ఇంత అందాన్ని ఎలా? సైమా, నువ్వు నన్ను ముట్టుకోకూడదు. సైమా. నువ్వు నన్ను ముట్టుకోకూడదు. పండే పచ్చని నేల అది బీడైపోతే మేల. పండే పచ్చని నేల అది బీడైపోతే మేల. వలపు గురిస్తే వయసు తడిస్తే. కప్పలా ఎగిరింది. మామూలుగా ఏం లేదు. ఇది జరిగింది బావా. బాగా జరిగింది. కళ్ళ కట్టడి చూపించిందిరా. ఇంక నేను వెళ్తాను. రే ఫ్రెండ్, వచ్చావారా నంగనా చూడా. అసలు ఆ రోజు ఏం జరిగింది? అది 70mm స్క్రీన్ వేసి మరి చూపించింది. అది వద్దు అరే ఫ్రెండ్, బాబు, చాలు. 16,000 కోసం ఎంత కక్కుర్తి పడ్డారా మీరు? రే ఫ్రెండ్, ఏ పోరా. తమ్మలేమో అదిరిపాయ తుంకెతే దేవరాయ. యాజ్ యూజువల్ రెట్రో అనేది మీ స్ట్రెంగ్త్ అండ్ మళ్ళీ ఆ వెపన్ వాడారు. మరి ఎంత దాకా సక్సెస్ఫుల్ అయిందో లెట్స్ ఫైండ్ అవుట్. బాబు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ బాగా ఎంటర్టైన్ చేసావు. నాకు నచ్చింది. నాకు సరదాగా ఉంది. బాగా ఉన్నది అంటే నాకు ఈ కంపోజ్ చేసేటప్పుడు ఫైమా కోసం ఫ్లాష్ బ్యాక్ వచ్చి ఇట్లా వెళ్ళి చూడు, బ్యూటిఫుల్. అది నీ క్రియేటివిటీ, అది ఎక్సలెంట్. ఎంటర్టైన్ చేసి అంటే ఎంగేజ్ చేసావు స్కిట్ ని, ఎక్కడ బోర్ కొట్టకుండా.
పూజా మ్యామ్. యు హ్యావ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ భాస్కర్ గారు. దట్స్ యువర్ స్ట్రెంగ్త్. అందరూ కూడా మీరు ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ కి న్యాయం చేసే వాళ్ళే. చాలా బాగా అనిపించింది భాస్కర్ గారు. గుడ్. థ్యాంక్ యూ మేడం. Thank you, ma'am, and thank you so much, Bullet Bhaskar and team. Thank you, guys.